వెయిట్ లాస్ మెడిసిన్లో ఈరోజు మీ కళ్ళ ముందు తయారీని చూపిస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, నాణ్యమైన ఇంగువ. ఇది ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ ఇంగువ పర్ కేజీ 28,000, అంటే 28,000 పర్ కేజీ ఇది. అట్లాగే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రతి మెడిసిన్ సాధ్యమైనంత వరకు ట్రెడిషనల్ ప్రాసెస్లో వెళ్తాము. కొంచెం ఇట్లా హార్డ్ ఉంటాయి మనకి మూలికలు. ఈ హార్డ్ ఉన్న మూలికలని మాత్రం దాన్ని బాగా దంచి కొంచెం అట్లా చేసుకొని దాన్ని మిక్సీలో పడతాం. కొన్ని మూలికలను మాత్రం మనం మిక్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. మిగతా అంతా కూడా మేము తయారు చేసే అన్ని ఔషధాలు దాదాపు ట్రెడిషనల్ మెథడ్స్లోనే ఉంటాయి అని తెలియజేస్తూ, అట్లాగే ఇక్కడ ధరలు ఎందుకు అంత ఉంటాయి అని చెప్పడానికి ఇక్కడ క్వాలిటీ అట్లా ఉంటుంది. మీకు ఈ క్వాలిటీ ఫస్ట్ అండ్ లాస్ట్. అంటే ఇక్కడ మేము తయారు చేసే ఉత్పత్తిలో మీకు ఇది ఫస్ట్, ఇది లాస్ట్. అంటే అంత వండర్ఫుల్గా మీకు మెడిసిన్ పనిచేస్తూ ఉంటుంది. మా సంస్థలో ఔషధాలు తయారు కావండి, బాగా అర్థం చేసుకోవాలి. కంప్లీట్గా ట్రెడిషనల్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి మేము అతి కొద్ది ఇండ్లకి మాత్రమే ఇచ్చేలాగా పనిచేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మా సంస్థలో ఔషధాలు లేనప్పుడు మా సంస్థని నమ్మే వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఔషధాలను తీసుకోవాలంటే. సగటు మనిషి ఈరోజు ఒక వెయిట్ లాస్ అన్న దానిపైన, అంటే శరీరంలో బరువు తగ్గించుకోవాలన్న దానిపైన లక్షల రూపాయల ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది అయోమయమో తెలియదు, పిచ్చితనమో తెలియదు. శరీరాలను ఎందుకు పోషిస్తున్నారో తెలియదు, ఎందుకు లావ్ అవుతున్నారో తెలియని పరిస్థితి. కానీ ఈరోజు బాగా లావెక్కిన శరీరాలు తగ్గించుకోవడానికి శరీరాన్ని తగలబెట్టుకుంటా ఉన్నారు. అమ్మలాంటి ఆయుర్వేదం ఎంత కమ్మగా కాపాడుతుందో చూడండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది కంప్లీట్గా వెయిట్ లాస్ మెడిసిన్. ఇది చూడండి, ఇక్కడ మనం తీసుకున్న మనం ఇంట్లో వాడే అన్ని ఔషధాలు ఇవన్నీ, అంటే మనం వంటింట్లో వాడుకునే ప్రతి వస్తువు ఇక్కడ మీ కళ్ళ ముందు ఉంది. దీనితో సురక్షితమైన, అంటే ఏమాత్రం ఇబ్బంది లేని సురక్షితమైన శరీర బరువు తగ్గుకుంటూ సునాయాసంగా అన్ని ఆహార పదార్థాలు తినుకుంటూ, మీరు చూడండి ఎంత హ్యాపీగా ఉందో, అన్ని తినుకుంటూ హ్యాపీగా ఇక్కడ వెయిట్ లాస్ కావచ్చు. ఇక్కడ వెయిట్ లాస్ అవ్వడమే కాదు, ఎల్డిఎల్ అని చెప్పబడే దుర్మార్గపు కొలెస్ట్రాల్, శరీరాన్ని హింస పెట్టి మనిషిని హృద్రోగం క్రియేట్ చేసి చంపేసి అతి దుర్మార్గమైన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కూడా ఇక్కడ ఈ పదార్థాల ద్వారా తొలగించుకోవచ్చు. శరీరంలో ఏర్పడే రక్తపు డాట్స్, అంటే మన మానవ శరీరంలో ఏర్పడే రక్తపు బిందువులను కూడా దీన్ని తొలగించి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంది. ఎక్కడ కూడా క్లాట్ అనేది కనిపించదు. ఇంకా ఇట్లా రకరకాల జబ్బులు ఆయుర్వేదంలో ఒక రోగానికి మనం తీసుకుంటే నానా రకాల జబ్బులని తగ్గిస్తూ ఉంటుంది. అమ్మ లాంటి ఆయుర్వేదం చాలా కమ్మగా మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. మీరు ఎక్కడో షేకులు, అంటే ఎక్కడో